కాకినాడ జిల్లా సామలకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణసంచా దుర్ఘటన అత్యంత విషాదకరమని ఉత్తరాంధ్ర జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ప్రమాదకర వృత్తినే జీవనాధారంగా చేసుకుని పనిచేసిన కార్మికుల భద్రతా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వేట్లపాలెంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా కలతపరిచిందని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని ఆయన మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని కన్నబాబు తెలిపారు. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోవడం, 9 మంది గాయపడడం అత్యంత హృదయ విదారక విషయమని, మృతి చెందిన వారి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడే పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, దొరబాబు గారు, మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వచ్చి ఇక్కడ అందరితోని చూసి మాట్లాడాం. మన సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఉన్న వాళ్ళందరిలో ఒక 2-3 క్రిటికల్గా ఉన్నారు. మిగతా వాళ్ళు సర్వైవల్ అయ్యే అవకాశం ఉంటుందనేది వైద్య అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఏదైతే బాణాసంచా తయారీ కేంద్రం ఉందో ఈ కేంద్రంలో అందరూ కూడా చాలా పేదవారు, ఇంకా స్థానికంగా చాలా కాలం నుంచి ఇదే పనిని నమ్ముకుని ఉన్నవారు ఉన్నారని, ఒకే కుటుంబం నుంచి పనులు చేసుకుంటూ అక్కడ ఉంటూ ఇవాళ ప్రాణాలు కోల్పోయారని చెప్తూ ఉంటే చాలా బాధగా ఉంది. మేము ఈ చనిపోయిన వారి కుటుంబాలకి తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తూ, ఎవరైతే ఆసుపత్రులు ఉన్నారో వారంతా కూడా త్వరగా కోలుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాం. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎలాంటి సహాయ చర్యలైనా సరే మనం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రభుత్వానికి కానీ, వైద్యాధికారులకు కానీ, అదేవిధంగా ఆ కుటుంబాలకు కానీ మీరందరూ అండగా ఉండండి. ఇది విపత్కరమైన సమయం. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి వారు చెప్పడంతో ఇక్కడికి వచ్చాము. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇతర అధికారులందరూ వచ్చి వెళ్ళారు నిన్న రాత్రి అని చెప్పారు. నిన్న రాత్రి మేము వద్దాం అనుకున్నాము. అయితే ఈ సహాయ చర్యలు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ అందరూ ఉండడం వల్ల అధికారులు కొంచెం ఆ సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి అని చెప్పి ఈరోజు ఉదయం నిన్న వచ్చారు మా నాయకులందరూ. ఈరోజు కూడా మళ్ళీ వచ్చాం. ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ రోజుల్లో ఒక సేఫ్టీ ఆడిట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది.